ఓకే. ఇప్పుడు మనం 'ఫిదాలో' విన్నాం సాయి పల్లవి వాయిసు. ఓకే. అంటే చాలా హీరోయిన్‌లయి గూడా విన్నాము. సో, 'ప్రేమం' మూవీలో తన ఎంట్రీ అందరూ ర్యాగింగ్ చేస్తా ఉంటారు. ఆ! సాయి పల్లవిని గూడా స్టూడెంట్ అనేసుకొని ర్యాగింగ్ చేస్తా ఉంటారు అప్పుడు. అప్పుడు తనొక డైలాగ్ చెప్తది. ఆ డైలాగ్ మీ నోట. మలర్ என்ன பேர் என்ன? உங்க பேரு? I'm not a student. I'm here to teach. I'm a guest lecturer. நீங்க என்ன கோர்ஸ் படிக்கிறீங்க? ஆ, ஓஹோ. ம். உங்க பேர் என்ன? கோயா. ஆ, சொல்ல மாட்டேன். లైక్ అలా. ఇంతమంది మీరు డబ్బింగ్ చెప్తా ఉన్నారు గదా! అంటే ఇప్పుడు మీకు అసోసియేషన్‌లో అంటే మెంబర్‌షిప్ ఉందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా కొంతమంది వాయిస్‌లని చెప్పడానికి ఇష్టపడరు. ఇప్పుడు నేనున్నాను గదా! కొంతమంది ఆర్టిస్టులు నా వాయిస్ నేనే చెప్పుకుంటా అంటా ఉంటారు. అలా మీకేమైనా హీరోయిన్స్ దగ్గర నుంచి గానీ, ఆర్టిస్టుల దగ్గర నుంచి గానీ ఏమైనా వచ్చాయా? అట్లా మీరెందుకు చెప్తున్నారనేసి కాల్స్ గానీ, చెప్పడం గానీ చెప్పారా? అలా ఏం జరగలేదు. అయినా నేను పెద్దగా బయటికి రావాలని నాకు సెలబ్రిటీ ఫేమ్ అని అవేం అవసరం లేదని చెప్పా. కొన్నిసార్లు రీసెంట్‌గా 'సేద్యం' అనే మూవీ రిలీజ్ అవుతుంది రేపు మంత్ 7 ఆర్ 9కో ఏమో ఉంది. హ్మ్. సో 'సేద్యం' అనే మూవీలో కూడా నేను నా పేరు ఎయ్యకండి అని చెప్పాను. హ్మ్. సో అలా కూడా జరిగింది. ఈస్ ఇన్ ఎ వండర్‌ఫుల్ డైరెక్టర్ 'చంద్రకాంత్ పసుపులేటి'. హి ఈస్ డూయింగ్ ఎన్ వెల్ జాబ్ ఇన్ ఫ్యూచర్ ఫిల్మ్. ఓకే. ఆల్సో ఇంకా తనకు నేను సాయి పల్లవి అండ్ సమంత గారికి కాకుండా ఇంకా చాలా మందికి చెప్పాను. ఆల్మోస్ట్ 25+ హీరోయిన్స్‌కి చెప్పుంటా. సాయి పల్లవి గారివి బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్దాము. తర్వాత గూడా ఇంకా హీరోయిన్స్ అన్నారు గదా! అవి గూడా చెప్పుకుందాం. నెక్స్ట్ ఏదేని మీరే చెప్పాలి. ఎందుకంటే ఆడిషన్స్ లవ్ స్టోరీలో. లవ్ లవ్ స్టోరీ. స్టోరీ. ఆ అటోన్‌కి హార్ట్ లేదే. నా ₹5 నొక్కేసిండు. మొన్న కావ్య కాల్ చేసిందే. వాళ్ళ ఆఫీస్‌లో ఏదో వేకెన్సీ ఉందంట. క్వెషన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈసారి ఎట్లైనా జాబ్ కొట్టాలని నాన్నని, అమ్మని ఎట్లోగలా ఒప్పించిన. మా కొండ చిలువని, నానమ్మని ఒప్పించనీక చాలా ఇబ్బంది పడ్డా. ఆఖరికి ఎట్లోలా ఒప్పుకున్నారు. ఈసారి జాబ్ కొట్టకపోతే బాసన్లు తోమడే ఇంకా. ఏదైనా మంచి మాట చెప్పరాదే. నీకు హార్ట్ లేదబ్బా. గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా వదిలేసేయి. ఏందబ్బా జమానా మాట్లాడుతున్నావు అని చెప్తుంది. చెప్పాను గదా! ఇందాక గూడా కళ్ళు మూసుకొని వింటే సేమ్ తను నా ముందున్నట్టే ఉన్నదని చెప్పాను గదా! సో, ఒక పని చేద్దాం మనం. అంటే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఇలా సాయి పల్లవితో షూట్‌లో ఉన్నా నేను. ఒకసారి మాట్లాడతారనేసి అందాం. చేద్దామా మీ ఫ్రెండ్స్‌తో ఎవరికైనా? ప్రాంక్ అలా చేద్దామా? షూర్. చేద్దామా? సరే. మీ ఫ్రెండ్స్‌కి చేద్దామా? లేదు మీ ఫ్రెండ్స్‌కే చేద్దాం. ఎందుకంటే నా ఫ్రెండ్స్‌కి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. హ్మ్. ఎలాగో నేను నా వాయిస్ వింటే హ్మ్. నువ్వేనా దొరికిపోయావులే అంటుంటారు. ఓకే. సో ఫస్ట్ బాయ్స్‌కి చేద్దామా? గర్ల్స్‌కి చేద్దామా? లేదు బాయ్స్ అయితే చాలా థ్రిల్లింగ్. హలో. హలో హలో. హలో బాబా. నేను సాయి పల్లవి గారి షూటింగ్‌కొచ్చాను. సో, మాట్లాడతాను. ఫ్యాన్ అన్నావు గదా! మాట్లాడతావా మరి? ఇవ్వనా? మాట్లాడతాం బాబా. హలో. హలో మ్యామ్, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం మ్యామ్. మీ డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం. అవునా? థ్యాంక్ యూ. అండ్ This call is now being recorded. My name is Alekia మ్యామ్. నైస్ నేమ్. యువర్ ఫ్రమ్? మీరు హైదరాబాదేనా? నో మ్యామ్, మేము వరంగల్లో ఉంటాం. వరంగల్. నేను లాస్ట్ టైం ఎంసీఏ ఫిలిం అక్కడే చేశాను షూట్ కూడా. చూసాను మ్యామ్ actually. అవునా? ఆ, ఓకే. మీరు మీ వాళ్ళు చెప్పారు మీరు మాది ఇక్కడ గోవిందరాలగుట్ట పోస్ట్ ఆఫీస్ పక్కనే. నిజమా? నాకు అది తెలియదు. ఎందుకంటే ఐ డోంట్ నో దాట్. బట్ మీ వాళ్ళు చెప్పారు ఇక్కడ మా ఫ్యాన్స్ ఉన్నారని. అందుకే నేను మీకు మాట్లాడనీక చేసింది. థ్యాంక్ యూ. ఓకే. మా సిస్టర్ మాట్లాడతారట. అట్లనే. హాయ్ మ్యామ్, ఐ యామ్ అక్షిత. హాయ్ అక్షిత. ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్ మా. మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్ మ్యామ్. మీరు మా ఫిలిమ్స్ చూస్తుంటారా? ఎస్ మ్యామ్, ఐ సీ. అవునా? ఇప్పుడు నెక్స్ట్ సూన్ ఆఫ్ మంత్స్లో తండ్రిలు అనే మూవీ కూడా రిలీజ్లో ఉంది. ఎస్ మ్యామ్, చూస్తాం మ్యామ్. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడండి అండ్ అందరికీ సపోర్ట్ అండ్ సజెస్ట్ చేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ అండ్ వెల్ ది డే. సరే. Nice voice, ma'am. థ్యాంక్ Yeah, యూ. nice voice, ma'am. థ్యాంక్ యూ.
ఐ గివెన్ ద ఫోన్. మీరు డాన్స్ నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి? అవును, ఐ మీన్ యా నేర్చుకున్నాను. యాక్చువల్గా నేను మీ ప్రణవాలయ సాంగ్ ని ఒక ఆడిటోరియం లో చేస్తే మాకు ప్రైజ్ వచ్చింది మ్యామ్. అవునా? కంగ్రాచులేషన్స్. టీచ్ చేసింది అన్న సాంగ్ కి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మంచిగా చేస్తూ. లవ్ స్టోరీ మూవీలో మీరు డాన్స్ చేసి చేసావా మ్యామ్? ఏవో ఏవో సాంగ్. అవును. అది బాగా చేశాను. సరే, మీకు నేను లవ్ స్టోరీ నుంచి ఒక డైలాగ్ చెప్తాను. చెప్పండి. ఓకే, దట్స్ యువర్ చాయిస్. ఏది అని. నీకు హార్ట్ లేదబ్బా, గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా, వదిలేసి. మ్యామ్ ఇంకా ఏం లేదమ్మా, భోజనం చేశారా? ఇంకా నాకు షో ఉంది, నేను షూట్కి వెళ్తున్నాను. అమ్మా తిన్నాను. ఓకే, ఐ విల్ బి రిటర్న్ ది ఫోన్. మాట్లాడండి. ఓకే మేడం, షూటింగ్లో ఉన్నారు. సరే మరి, ఓకే బాయ్. చాలా బాగా మాట్లాడారు, వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఓకే, అంటే ఇలా మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అంటే వేరే సో ఫోన్ ఎత్తగానే జనరల్గా మీకు మాట్లాడుతూ ఉంటారు కదా, సో ఏమనిపిస్తుంది అప్పుడు? అంటే నార్మల్గా నాకు అదంతా రొటీన్ అయిపోయింది. జొమాటో బాయ్ నుంచి ప్రతి ఒక్క ఇట్స్ ఏ డెలివరీ బాయ్ ఎవరైనా కానీ, ఇంకా ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా జస్ట్ రిసీవ్ చేయగానే హలో మ్యామ్ అనేస్తారు వాయిస్ వినగానే. ఇంకా అది నాకు చాలా అలవాటు అయిపోయింది. ఇంకా అది వినేం కొత్తగా పెద్ద విషయం ఏం కాదు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకే అలా వదిలేసేస్తా. ఓకే, సంగీతం నేర్చుకున్నారా? కర్ణాటక సంగీతం కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఒక పాట పాడుకుందాం ఇప్పుడు, మంచి పాట. ఐ విల్ ట్రై దట్. ఎందుకంటే నేను మానేసి కూడా చాలా రోజులైంది పాడటం. ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు, మోజులతో వెంటొస్తారు రసరాజులు, ఒళ్ళంతా ఓ పెళ్ళు తగిలేంతగా పై పైకి వస్తారు వడగాలిలా, రంగుల 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 మీరేమో అగ్గిరవ్వలు, సోకంతా ఎరవేసి కిర్రెక్కించే కుల కంచెలు, నీ వేడి సల్లారాక గుర్తుండేదెవరు, బెసలేని బాటిల్లా ఆడోళ్ళ అందాలు, లాగేసి విసిరేస్తారు తీరాక తాపాలు. బాగుపడారు. బేస్ వాయిస్ లో కూడా పాడగలరా? అంటే కంప్లీట్ మేల్ వాయిస్. కంప్లీట్ మేల్ వాయిస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అది రాదు కూడా. నేను గట్టిగా ఏమైనా పాడినా కూడా అది ప్యూర్ ఫెమినిక్ గానే వచ్చేస్తుంది. నో ఇష్యూస్. ఇప్పుడు సీతారామంలో డైలాగ్ చెప్తున్నారు కదా, ఒకసారి చెప్పండి. చిన్మయి మేడం చెప్పారు దానికి. బట్ నేను ఆ సీతారామంలో డియర్ రామ్ అనే మీట్కి నేను మా సిస్టర్స్ కలిసి లెటర్స్ రాసాం. సో ఇట్స్ ఇన్ వర్క్అవుట్. అప్పుడు మీట్కి మాకు వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో మా సిస్టర్స్ అటెండ్ అయ్యారు అక్కడికి. సో దాంట్లో సీతారామ్కి రాసే లెటర్ ఉంటుంది చూసారా, ఆ లెటర్ని నేను చెప్తాను. ఐ మీన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిన్మయి మేడం, ఆల్సో రాహుల్ రవీంద్రన్ సార్ వాళ్ళ హస్బెండ్. మాట్లాడారా? చిన్మయి గారు మాట్లాడుతూ ఉంటారా? చిన్మయి గారు మాట్లాడలేదు, కానీ మెసేజ్ చేశారు వన్స్ టైం. ఆయన రాహుల్ గారు నాతో మెసేజ్ చాలా సార్లు చేశారు. అండ్ మోర్ ఓవర్ టైమ్స్ నేను చెప్తూనే ఉంటా, ఐ లవ్ యూ గౌతమ్, లవ్ యూ గౌతమ్, లవ్ యూ గౌతమ్ అని. తను అందాల రాక్షసి మూవీలో గౌతమ్ క్యారెక్టర్ చేశారు. సో నేను దాన్ని కన్నడలో డబ్ చేసినప్పటి నుంచి నేను తనకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మేబీ మీ ఇంటర్వ్యూ నుంచి అయినా తను నన్ను కలుస్తారని, నేను తనని కలుస్తానని అనుకుంటున్నా. ఏం చెప్పేవారు మెసేజ్ లో? అంటే బాగా చెప్తున్నావు, ఎంకరేజ్మెంట్ చేసేవారు? అలాంటివి చేశారు. లైక్ నేను చెప్పాను ఇలా, అవునా మీరు ఈసారి వస్తే కలుద్దామని కూడా అన్నారు. మేబీ తను నేను రాసిన లెటర్కి తిరిగి ఉత్తరం కూడా రాస్తానన్నారు, కానీ మా గౌతమ్ ఇంకా ఉత్తరం రాయలేదు. అయినా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు సీతారామంలో నుంచి మృణాల్ గారిది నేను ట్రాక్ చెప్తాను. ఏమయ్యా రామయ్య, గదిలో చలి పెరుగుతుంది, కాశ్మీర్ నుంచి ఆ మంచు నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మన పక్కింటి ఆవిడ అడిగింది మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఇంకెవరూ చెప్పలేరు రామ్ అని ఒక లెటర్ ఉంటుంది. అండ్ డియర్ రామ్, నీకెవరూ లేరా? ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావేం కొత్తగా? ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇదిగో వస్తానని వెళ్ళావు ఉద్యోగానికి, నన్ను మా పుట్టింట్లో వదిలేసి. అప్పటికి ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు, ఈ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని.
వింటేగా నాపై బెంగుతో ఉండకి ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి అని చెప్తుంది. లాస్ట్ ఆఫ్ ఒక సీన్లో తను ప్రకాష్ రాయ్ గారితో ఏడుస్తూ ఒక డైలాగ్ చెప్తుంది, హీస్ ఇన్ పాకిస్తాన్ ప్రిజన్ అని. సో అప్పుడు చెప్తుంది, రామ్ ఎలా ఉన్నాడో చెప్పండి సార్, ఐఎమ్ నాట్ అ ప్రిన్సెస్, ఐఎమ్ సీతామహాలక్ష్మి, నేను లెఫ్టినెంట్ రామ్ వైఫ్ని, రామ్ సేఫ్గా ఉన్నాడని చెప్పండి ప్లీజ్. యా దట్ అంటే ఏడిపించేలానే ఉంది మీ వాయిస్ అది. సో అది ఓన్లీ సాయి పల్లవి గారిదే కాదు, చిన్మయి గారిది కూడా చాలా దగ్గరగా ఉంది. దగ్గరగా కదా, ఆల్మోస్ట్ వింటే తనే అనుకుంటారు. సో కానీ నేను తెలుగులో తను డబ్ చేసే ఆల్మోస్ట్ ఫిల్మ్స్ మొత్తం నేను కన్నడలో నేనే చూస్ చేసుకుంటా. చిన్మయి గారి మూవీ ఉంటే చెప్పండి, లేకపోతే వేరే మూవీ చెప్పకండి. అంటే ఇక్కడ కన్నడలో మొత్తం మీరే చెప్తారు, తెలుగులోకి వచ్చేసరికి కొన్ని ట్రాక్స్ నేను చెప్పాను, ట్రాక్స్ చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మళ్ళీ చెప్తారా? చెప్తారు, లేకపోతే దాన్ని ఫిక్స్ చేసుకుంటారు. కొన్ని చోట్ల వాటిని ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసిన డైలాగ్ ఏమున్నాయి? ఫిక్స్ చేసినవి చాలా ఉన్నాయి ఇది దాని, కానీ కొన్ని ఫేమ్ని క్రియేట్ చేసాయి. కొన్ని మూవీస్ వైజ్ అయితే అది హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి, ఫ్లాప్ అయిన మూవీస్ కూడా చాలా ఉన్నాయి. దానికి వచ్చేస్తే నేను థ్యాంక్ యూ మూవీలో అవికా గోర్కర్కి చెప్పాను, రేపు రాఖీ కదా, సో అందులో ఒక బ్రదర్ సీన్ ఉంటుంది. సో తను అలా చెప్తుంది, చెప్పండి. ఇక్కడ అభి ఎవరమ్మా? అభి నువ్వేనా? చెయ్యవు, చేతిప్పు, రాఖీ డబ్బులు ఇవ్వు. నేను లక్షల కోట్లు అడిగానా? నీ దగ్గర ఎంత ఉందో అంత ఇవ్వు చాలు అని చెప్పేస్తుంది ఒకటి వాళ్ళ అన్నతో, నాగ చైతన్య గారితో. ఆల్సో లాస్ట్ ఒక క్రైయింగ్ సీన్ ఆఫ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఒక్కసారి రాఖీ కడితే లైఫ్ లాంగ్ చెల్లి అన్నావు, ఫ్యామిలీ అన్నావు, ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు, నీకోసం ఇక్కడ ఒక చెల్లి వెయిట్ చేస్తుందని మర్చిపోయావా అని ఒకసారి ఏడుస్తూ చెప్తుంది. ఆల్సో తండ్రి నేను 1980 అనే మూవీలో హర్రర్ మూవీకి డబ్బింగ్ చెప్పాను. అయినా ఇప్పుడు తనెందుకు వచ్చింది ఇక్కడికి? అది కాదు విరాజ్, తన్ని పంపించేయమని చెప్పు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. అంటే దయ్యం రాగానే ఒక దయ్యం అపోజిట్గా ఒక అంటే గోస్ట్ వస్తూ ఉంటుంది. అప్పుడు చెప్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి, నాకేమీ అర్థం కావట్లేదు అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. అది కూడా యా తల్లి అంటే బాగా ఇబ్బంది పెట్టిన మూవీ అదే. వోకల్స్ దెబ్బతిని ఇలా ఏనా సందర్భాలు ఉంటాయా? చాలా చాలా ఒకే టేక్ కి అవ్వదు కదా. ఓకే, అటువంటిప్పుడు రిపీటెడ్ గా అరుస్తూ చెప్పాల్సి వస్తుంది, ఆ పైలట్ కి సింగ్ చేయాల్సి ఉంటుంది. సో వోకల్స్ కి ప్రాబ్లం వచ్చి ఇలా సందర్భాలు ఉంటాయా? యా చాలా సార్లు ఉన్నాయి, చాలా సార్లు ఫేస్ చేస్తా. ప్రతి డబ్బింగ్ లో ఏదో ఒకటి డైలాగ్ ఉంటుంది, సో హై పిచ్ లో చెప్పు, లేదు టేక్ తీసుకో, బాగా రాలేదు, మళ్ళీ ఒకసారి టేక్ తీసుకో అని. ఓకే, ఇవన్నీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా మీరు అంటే యాడ్స్ కి అండ్ కలర్ ట్యూన్స్ కూడా చెప్తారంట. సో అది ఎలా అవకాశం వచ్చింది? అది నార్మల్ గానే వేరే వాళ్ళు కన్ఫెషన్ చేయడం వల్ల జరిగింది. సో వాళ్ళు ఓకే ఒకసారి ట్రై చేయమని చెప్పారు. సో అలాగే మాకు మా అంకుల్ ఒకరు రైల్వేస్ లో వర్క్ చేస్తున్నారు, సో ఒకసారి అనౌన్స్ రూమ్ కి తీసుకెళ్లి చెప్పించారు. చెప్పండి. నేను ఫస్ట్ గద్వాల్ నుంచి కాచిగూడకు వచ్చేదానికి ట్రాక్ కి చెప్పాను. सो अनाउंस ट्रैक, कृपया ध्यान दीजिए, गाड़ी नंबर 1, 2, 3, 5, 8 गढ़वाल से काचीगुड़ा जाने वाले ट्रेन नंबर एंड प्लेटफॉर्म नंबर 5 पे आने वाली है, ధన్యవాద్ అని చెప్తుంది ఒకటి. ఆయన తెలుగుకి వచ్చేసి ప్రయాణికులకు విజ్ఞప్తి, రైలు నెంబర్ 1, 2, 3, 4, 5 గద్వాల్ నుంచి కాచిగూడకి వెళ్ళవలసిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి రానుంది, ధన్యవాదాలు అని అదొకటి. అండ్ నేను కరోనాకు ముందు టెలికాలింగ్కి చెప్పాను, సో బిజీ ట్యూన్స్కి. ఇప్పుడు అది రన్ అవుతుంది అంటున్నారు అప్పుడప్పుడు, బట్ నాకు తెలియట్లేదు అది ఎక్కడుందో, బట్ చేంజ్ చేశారు ఆల్మోస్ట్. उनके द्वारा डायल किया गया नंबर अभिव्यक्त क्षेत्र में है, थोड़ी समय बाद फिर कॉल करें. మీ ద్వారా డయల్ చేయబడ్డ నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి.
ನಿಮ್ಮ ಮೂಲಕ ಕರೆ ಮಾಡಲಾದ ಚಂದಾದಾರರು ಪ್ರಸ್ತುತ ಕಾರ್ಯನಿರತರಾಗಿದ್ದಾರೆ. ಸ್ವಲ್ಪ ಸಮಯದ ನಂತರ ಕರೆ ಮಾಡಿ. అలా మీకు చాలాసార్లు కాల్ చేసినప్పుడు నాకు ఇదే వాయిస్ వినిపించింది. ఈ వాయిస్ కంపేసి మీది కాదు కదా. మేబీ చెప్పారు, చాలా మంది చెప్పారు. మా డాడ్ కూడా చెప్పారు వినిపిస్తుంది. ఎప్పుడు కాల్ చేసినా బిజీగా ఉన్నారు మీరు. నేను మ్యాక్స్ చాట్లోనే అయింది మనది. సో సేమ్ ఇదే వాయిస్ వినిపించేది. అది మీదేనా పక్కా? మేబీ నాకైతే ఎప్పుడు అలా జరగలేదు. సో చాలా మంది చెప్పారు వినిపిస్తుందని, మాకు తెలిసిన వాళ్ళు. చాలా బాగా చెప్పారు. రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు, సాయి పల్లవి గారి దగ్గర తీసుకెళ్లారు. సో మీ వాయిస్లో అంత మీ వాయిస్ మాడ్యులేషన్ నిజంగా అది దేవుడు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. మాడ్యులేషన్ అని ఏం కాదు, ఇట్స్ ఇన్ డబ్బింగ్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. సో మెనీ పీపుల్స్ హ్యావ్ సీడ్ దట్ ఓకే మాట్లాడితే పోతుంది కదా, సో మాట్లాడడం నేను అంతే అనుకుంటారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. బట్ ఒక పర్సనాలిటీకి, ఒక క్యారెక్టర్కి, వాళ్ళ బాడీ ఆఫ్ బిహేవియర్కి ఎలా సెట్ అవ్వాలి, ఎలా మ్యాచ్ చేయాలి, సో అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎవ్రీ వన్ మూమెంట్ అండ్ ఎమోషన్ని క్యారీ చేస్తూ చెప్పాలి, అంటే మనలో మనం ఫీల్ అయ్యి చెప్పాలి. సో అది జరుగుతుంది. సో యాడ్ ఏజెంట్స్కి కూడా చెప్పారంట కదా కొన్ని? యాడ్ ఏజెంట్స్కి చెప్పాను చాలా వరకు. అంటే నేను ప్రైవేట్ కమర్షియల్ యాడ్స్కి చెప్పాను. సో జొమాటో దానికి కూడా చెప్పాను. సరదా కొన్ని. జొమాటో నెవర్ హ్యాడ్ ఇట్ అండ్ ఎవర్ ఆన్లైన్ ఆర్డర్స్ నౌ 50% ఆఫ్. Even South Indians or North Indians of the specific food. అలా వచ్చేస్తుంది. అప్ టు 50% ఆఫ్ ఆన్ టైమ్ డెలివరీ అని ఒకటి. ఆయన చాలా వరకు కమర్షియల్ యాడ్స్కి చెప్పాను. జ్యువెలరీస్ కూడా జ్యువెలరీస్కి చెప్పాను. ఖజానా జ్యువెలరీ, లైక్ దానికి ఎన్టీఆర్ గారి సిస్టర్గా ఒకటి క్యారెక్టర్ చేసింది ఒక అమ్మాయి ఖజానా జ్యువెలరీలో, వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్కి చెప్పాను. ఇది చాలా ఓల్డ్ అయినా ఇప్పుడు రన్ అవ్వట్లేదు, కానీ అప్పుడు చెప్పింది. లైక్ ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంటుంది, వాళ్ళని తనకు ఒక గిఫ్ట్ తెస్తాడు. అప్పుడు గోల్డ్తో పాటు సిల్వర్ని కూడా ఆఫరింగ్ చేసేవాళ్ళు అప్పట్లో. సో దాంట్లో రే అన్నయ్య ఈరోజు నాకు పెళ్ళిరా, అయినా ఏంటి అన్నయ్య ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి, రే ఎక్కడ తెచ్చావురా చాలా బాగుంది, ఏంటి గోల్డ్ తీసుకుంటే సిల్వర్ కూడా ఫ్రీనా, ఏంటి జోక్ చేస్తున్నావా అన్నయ్య, చాలా బాగుంది అన్నయ్య అని చెప్పేసిన తర్వాత సో చాలా చెప్పారు మీరు, ఇంకా తెలియదు. చాలా చెప్పాను, బట్ నేను ఎక్కడ డిసిప్లే చేసుకోవడం కానీ అవన్నీ జరగలేదు. బట్ నేను స్టాప్ చేసి కూడా తెలుగులో స్టాప్ చేసి కూడా చాలా వరకు అయ్యింది. బట్ ఇప్పుడు మళ్ళీ నేను ఆర్టిస్ట్ కార్డ్ని తీసుకోవాలనుకుంటున్నాను అసోసియేషన్లో. సో మేబీ దానికి చూసే ఆర్టిస్ట్లో హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. మేబీ ఆర్టిస్ట్గా మాత్రమే చూడండి. సో నాట్ కంపారిజన్ ఆఫ్ దట్ మై జెండర్. ఓకే, సో కన్నడలో ఇప్పుడు నాది రన్ అవుతుంది అక్కడ కూడా ఆర్టిస్ట్ కార్డ్. ఓకే, అండ్ తమిళ్లో ప్రిఫరెన్స్ మూవీస్కి మాత్రమే చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇన్ని వాయిస్లు చేశారు కదా, ఇంకా హీరోయిన్స్కి ఇంకేమేమి చెప్పారు? బ్యాక్ టు బ్యాక్ చెప్పుకుంటూ వెళ్దాం. రాశి ఖన్నా గారిది ఒక మూవీ ఉంది చూసారా, పండగ ప్రతిరోజు పండగే. సో దాన్ని నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పా అప్పుడు స్టార్టింగ్లో. తను చెప్పకముందు ప్రియాంక తుంపలా అని ఆర్టిస్ట్ చెప్పారు. షీజ్ ఇన్ నౌ యుఎస్లో ఉంటుంది. ఓకే, సో తను చెప్పిన దానికి నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. రాశి ఖన్నా గారిది. సో తను నార్మల్గా ఒక రీల్ చేస్తూ ఉంటుంది, నాకొద్దు అని. సో అక్కడ చెప్తుంది, ఏంటి ఏంజల్ ఆర్నా ఏంటబ్బాయ్ యాలకోలమా లైక్ చెప్పేసి, నా రూమ్లోకి విండో ఓపెన్ చేస్తే కానీ సూర్యుడు నా రూమ్లోకి రాడు, అలాంటిది నా లైఫ్లోకి నువ్వు రావటం ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఈ విషయం మా బాబాయ్కి తెలిసిందో నీ పని అంతే అని. సో వన్స్ మోర్ అని ఇలాగ చేస్తుంది. ఎయిర్పోర్ట్లో వాళ్ళ అంకుల్ దగ్గర ఒకటి ఉంటుంది, నా అన్నీ రాజమండ్రిలో దొరికాడు, పెళ్ళందేముంది అని ఒకటి చెప్తుంది. ఇంకా హీరోయిన్స్ అంటే మీరే కన్నడలో అయినా పర్లేదు, కన్నడలో ఉన్నాయి. సివిల్ ఇంజనీర్ అని తెలుగులో కన్నడ నుంచి డబ్ అయింది, అది చక్రవ్యూహ. అప్పు పునీత్ కుమార్ సార్ది. అందులో రచితారామ్ గారి అని ఉంటారు కన్నడ హీరోయిన్. దానికి చెప్పాను, ಏನು ಕನ್ಸಲ್ಲಿ ರಾತ್ರಿ ಯಾರ್ಯಾರ ಜೊತೆನೋ ಬರ್ತಿದ್ಯಾ, ಅವ್ಯಾರು ನಿನಗೆ ಸೂಟ್ ಆಗಲ್ಲ, ನಾನು ಮಾತ್ರ ಅಷ್ಟೇನಾ. ಅದು ನಿಮ್ಮ ಕಾಲ್ ರಿಸೀವ್ ಮಾಡಲಿಲ್ಲ ಅಲ್ವಾ, ಅದಕ್ಕೆ ಆ ಫೋನ್ ತೊಗೊಂಡು ಕಾಲ್ ಮಾಡಿದೆ ಅಷ್ಟೇ. ನಮ್ಮ ಮನೇಲಿ ಯಾರೂ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಕಾಫಿಗೆ ಟ್ರೈ ಮಾಡೋಣ ಅಂತ ಕಾಲ್ ಮಾಡ್ದೆ ಆಂಟಿ. ಬನ್ನಿ ಒಳಗೆ ಬನ್ನಿ ಆಂಟಿ అని చెప్తుంది. సో తెలుగులో
ఓ బేబీ ఉంది కదా, దాన్ని నేను కన్నడలో చెప్పాను. ఆల్సో మజిలీ. సమంత గారిది నేను చెప్తాను, ఓ బేబీది. చెప్పండి. ఏంట్రా నానిక, ఏంటి సిగరెట్ తాగుతున్నావా? నువ్వేంటి, నీ వయసు ఏంటి అని పాడలవాటు ఏంట్రా నీకు? నువ్వు తాగుతున్నావని ఇంట్లో తెలిసిందా? హా, ఇంకా ఎన్ని చూడాలో. ఇక ఉంటుంది, ముందు మామూలుగా ఉండదుగా అని చెప్తుంది. ఏట్రా నాని? ఆంటీ, మీ నాని గారు చెప్పారు మీ ముసలి పోయిందంట, ఆమె పోయిందా, మీరే పంపించేశారా అని చెప్తుంది. మీరు అడుగుతున్నారని చెప్తున్నాను. అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ధనియాలు బాగా ముద్ద కట్టి వేసి అందులోకి చింతపండు రసం పోస్తే ఆ నీసు వాసన పోతుంది. నాకు మా నాన్నమ్మ చెప్పిందండి అని చెప్తుంది. సో అందులోనే లాస్ట్కి ఒక లెటర్ సీన్ ఉంటుంది. క్షమించబ్బాయ్, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి అని అడక్కు, చెప్పలేను. ఎందుకు అని కూడా ఆలోచించుకో, తిరిగి రాలేను. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు, ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం అని ఓ బేబీ. ఆయన మధ్యలో కన్నడలో చెప్తా మజిలీ. ಅಪ್ಪ ಏನಪ್ಪ, ಅವ್ರು ತಪ್ಪು ಮಾತು ಮಾತಾಡ್ತಾರೆ ಹೊರತು ತಪ್ಪು ಕೆಲಸ ಯಾವತ್ತೂ ಮಾಡಿಲ್ಲ. ಯಾಕ್ರಿ ಈ ಥರ ಕುಡಿದು ಬಂದು ಎಲ್ಲರ ಹತ್ರ ಮಾತು ಅನ್ಸ್ಕೊಳ್ಳೋದು ಅನವಶ್ಯಕತೆ ಆಗಿ? ಅದೇ ಕೊಡ್ಬೇಕನ್ಸಿದ್ರೆ ಮನೆಗೆ ತಂದ್ಕೊಂಡು ಕುಡೀರಿ, ಬೇಕಾದ್ರೆ ರೊಕ್ಕ ನಾನು ಕೊಡ್ತೀನಿ అని చెప్తుంది. అంటే ఇది ఓన్గా చెప్పేశారు మీరే? ఓన్గా మీ వాయిస్ వచ్చేసి? మా వాయిస్. ఇంకా తెలుగులో వచ్చేసి శామ్ చెప్పారు, శామ్ మ్యామ్. ఓకే. ఇంకా నేనెందుకండి, మీకు కావాల్సిన వాళ్ళందరూ మీ పక్కనే ఉన్నారుగా. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని భరించలేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ 10 రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటే ఆ ప్రేమ అబద్ధమని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుందండి అని చెప్తుంది. ఇంకా నేను నా కెరియర్ని స్పాంటేనియస్గా తీసుకుంటే నా కెరియర్లో శ్వేత గారు, పివి శ్వేత గారు, ఆర్జే శ్వేత గారు ఉన్నారు కదా, తనను నేను ఇన్స్టాలో బాగా ఫాలో చేస్తుంటా. తన రీల్స్ కూడా ఈవెన్ మోర్గా చాలా ఇష్టం. అలాంటిది నాకు తను ఉప్పెన మూవీలో చెప్పింది కదా, సో నేను ఒకసారి ట్రై చేస్తాను. మేబీ ఈ వీడియో తనకు రీచ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా దాంట్లోనే ఒక సీన్ ఉంటుంది. లేదు నాన్న, అబద్ధం చెప్తున్నారు కదా, అబద్ధం చెప్తున్నారు కదా నాన్న. అలా ఎలా అనుకున్నారు నాన్న మీరు? కేవలం రాయనం కూతురు ఆసిగడితో పడుకోవడానికి వెళ్ళిందని. అలా వెళ్ళిన దాన్ని అయితే సాయంత్రం లోపు తిరిగి వచ్చేస్తాను కదా. ఆసిగడిని ప్రేమించాను నాన్న. ప్రేమంటే మీకేం తెలుసు నాన్న? అమ్మ మంచంలో పడి ఇన్ని సంవత్సరాలైనా ఒక్కసారైనా కౌగిలించుకున్నారా? ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడారా నాన్న? మీరు అనుకుంటున్నట్టు 2 కాళ్ళ మధ్యలో ఉండేది కాదు నాన్న మగతనం అంటే. మగాడి నరాల్లో ఉంటుంది. అలా చెప్పి ఆసిగాడు నా పైన పడుకోకపోయినా పర్వాలేదు నాన్న, నా పక్కన పడుకుంటే చాలు. నాకు ఆసిగాడు కావాలి నాన్న. ఏడ్పించేశారు నిజంగా. సో ఇంకేంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే పేరు చెప్పాలనుకోవట్లేదు, బట్ చాలా హై ప్రొఫైల్ ప్రాజెక్ట్సే ఉన్నాయి. అండ్ ఇప్పుడు అంటే సేద్యం అనే ఒక ఫ్యూచర్ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఆల్సో ఇంకా 2-3 ఫిలిమ్స్ ఉన్నాయి, అవి కూడా. అండ్ మేబీ ఫ్యూచర్లో నేను కూడా రేపు రిలీజ్ అయ్యే మూవీకి సాయి పల్లవికి కూడా చెప్పొచ్చేమో, జరగొచ్చేమో. డెఫినెట్లీ అవుతుంది. మేబీ నా వాయిస్ ఖచ్చితంగా అవుతుంది. సో లవ్ స్టోరీ మూవీలో చెప్పారు కదా, అంటే ఆద్య హనుమంతుకి ఏం లవ్ స్టోరీ ఉంది? నాకంటూ ఏం లవ్ స్టోరీ లేదు. నేను చాలా బుక్ వామ్ని. మేము విన్నాం. అంటే బుక్ వామ్ లైక్ క్రష్ అనేది ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. కనిపించిన వాళ్ళ మీద అందరికి క్రష్ అవుతుంది. సైంటోనిమస్గా మేబీ ఒక అమ్మాయి క్రష్ అయింది. సో ఇంకా ఏం మాట్లాడలేదు, ప్రపోజ్ కూడా ఏం చేయలేదు. ఇంకా నా స్టడీస్ ఇంకొక 1 year కదా, సో మాట్లాడి హోప్స్ ఇచ్చే ఎందుకు అవన్నీ అని
నేను సైలెంట్గా ఉన్నాను. అంతే జరిగింది. మాట్లాడడం అంటే నార్మల్గా యా మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని ఒకసారి మాట్లాడాను. సో మీ ఎగ్జామ్లో మార్క్స్ ఎన్ని అని మాట్లాడాను. సో అవి రెండు తప్ప ఇంకా ఈ 8 monthsలో నేను ఎప్పుడూ మాట్లాడలేదు తనతో. ఓకే. కానీ 8 monthsలో నా క్యాంపసే, కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. సో చూస్తూ ఉంటాం అంతే. ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే ఏమో తనంటే నాకు భయం. రిజెక్ట్ చేస్తుందా? రిజెక్ట్ చేస్తుందని కాదు, తను ఎవరితో మాట్లాడదు, చాలా సైలెంట్. తన సింప్లిసిటీ, తన మాటలు. మీరు మాట్లాడితేనే కదా తను మాట్లాడుతుందో లేదో తెలిసేది. నేను మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒకవేళ అలా జరిగినా కూడా మా ఫ్యామిలీలో ఒప్పుకోరు. సో నాకు లవ్వులు గివ్ల మీద హోప్ లేదు. ఇంకో కాల్ తీసుకుందాము, సాయిపల్లి లాగా మాట్లాడి ప్రాంక్ కాల్. అయినా వాళ్ళు హర్ట్ అవుతారేమో. హలో హలో అన్నా, చెప్పన్నా. ఇది ఆకాష్ ఇచ్చారు మీ నెంబరు. అన్నా సాయిపల్లి ఫ్యాన్. మాట్లాడిపిస్తున్నారన్నా. మీరు ఫ్యాన్ అంట కదా సాయిపల్లి గారు, మాట్లాడండి మేడంతో. హలో మేడం. హలో, హాయ్, ఎలా ఉన్నారు? అయిపోలేని కదా. అవునండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ టూ గుడ్. ఎక్కడ మీ నుంచి మాట్లాడుతున్నారు? మేము బోరబండలు ఉంటాం మేడం. బోరబండ, హైదరాబాదేనా? హైదరాబాదే. దట్స్ నైస్. మీ ఫిదా సినిమా ఆస్తాం మేడం. అసలు థ్యాంక్ యూ. వాయిస్ ఇప్పటికి కూడా వాయిస్ అయితే సై ఉంటుంది మేడం ఇది. థ్యాంక్ యూ. అండ్ మీరు నా ఫిల్మ్స్ అన్ని చూస్తారనుకుంటున్నాను. చూస్తా మేడం. మేడం మీ రికార్డింగ్ చేసుకోవచ్చా మేడం ఏమనుకోకుండా? యా షూర్, చేసుకోండి, పర్వాలేదు. హలో, చెప్పండి మేడం. నెక్స్ట్ సినిమా ఏంది మేడం? నెక్స్ట్ మీ ఫిలిం వచ్చేసి మేకింగ్లో ఉంది, తండేల్. సో తండేల్ నాగ చైతన్య గారితో. అండ్ ఆల్సో ఇంకా యా ప్రాజెక్ట్ ఉంది. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి థియేటర్లో చూడండి. మేబీ తప్పకుండా మంచి సక్సెస్ వస్తుంది. మీ పేరు చెప్పలేదు. నరేష్ మేడం. నరేష్ గారు, యా చూస్తారనుకుంటున్నాను. చూస్తాం మేడం, పక్కా చూస్తాం. మీకోసం ఏమైనా డైలాగ్ చెప్పాలా మేడం? మీరు అది పిదా సినిమాలో అరే బాడక అని అంటే ఆ బూతులోనే అది లైక్ బ్యాడ్ వర్డ్స్, సో దట్ యూ చూస్ ఫర్ దట్ అనదర్ డైలాగ్. గబ్బర్ సింగ్ లో ఏదైనా చెప్పండి మేడం. గబ్బర్ సింగ్ లోదా? మీరు ఆల్రెడీ లేడీ పవన్ కళ్యాణ్. లైక్ చెప్తాను, గబ్బర్ సింగ్ లోది కాదు, ఫిదాలోది ఒక సీన్ ఉంటది కదా, బ్లడ్ లో పిఎస్పీకేనో మహేష్ బాబునో ఉంటే కిక్ ఉంటది అని. అవును, మీరు సినిమాలు చూస్తారా? అది మా అక్క ఫిలిమ్స్ అంటే పిచ్చి, సినిమాలు చూసి చచ్చిపోతుంది. ఏంటి ఇంకా అప్డేట్ కావాలయ్యా. చూడలే గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ చాలా అప్డేట్లో ఉండాలి. బ్లడ్లో పిఎస్పీకేనో మహేష్ బాబు ఉంటేదా మజా. యా దట్ వన్. అండ్ వచ్చేసి లైక్ మంచిగా యాడ్ చేసినావు, మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది, చూస్తావా? కానీ పొద్దుగాల 3 గంటలకు లేవాలి, అవుతుందో మేము కోళ్ళకు. తల స్నానం పంచగట్టుకోవాలి, అది మన తిరుపతి లెక్క. యా షూర్. థ్యాంక్ యూ నరేష్. అండ్ అసలు ఊహించుకోలేదు మేడం. అలా ఏం లేదు, రూట్స్ లో ఉంటే. సో ఇక్కడ మీ వాళ్ళు ఎవరో ఉన్నారని మా ఫ్యాన్ అని చెప్పారు, సో అందుకని చేశాను. మార్నింగ్ ఒకసారి చెప్పాడు మేడం, మీకు అప్పటి నుంచి మీకోసం మీ కాల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. అవునా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ నరేష్. అండ్ ఓకే, మరి ఫోన్ ఇస్తున్నాను. సో బాయ్. ఆద్య హనుమంతు అంటే ఇది ప్రొఫెషనల్ కాదు, ప్యాషన్ అన్నారు. యా అవును. ఇది కాకుండా అసలు మీరు ఏం చేస్తారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ స్టడీస్ ఏంటి? ఒకసారి మనం. My dad is a veterinarist, also he's in agriculture, is doing, and my mom homemaker. And ఇంకా మా పెద్దనాన్న చూసుకుంటే తను ఈజ్ ఇన్ బిజినెస్, మెంబర్షిప్ ఇన్ బళ్ళారి మిల్క్ ఏజెన్సీ ప్రొడక్షన్ వాళ్ళ నుంచి. సో మేము సిటీలో సర్వ్ చేస్తారు. దానికి వచ్చేసి ఇంకా నా స్టడీస్ వచ్చేసి నా ప్రైమరీ స్టడీస్ అండ్ హైయర్ సెకండరీ స్టడీస్ రాయచూర్ అని కర్ణాటక డిస్టిక్లో జరిగింది, రాయచూర్. ఇంకా మిగతా హైయర్ స్టడీస్ మొత్తం బెంగళూరులో జరిగాయి. సో డిస్టెన్స్ ఇన్ ఆకాష్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ అక్కడ అయింది. అయిన తర్వాత ఇంకా నేను బ్యాచులర్ ఆఫ్ ఒక సపరేట్ డిగ్రీ చేశాను, లైక్ కనకశ్రీ అని.
సో అక్కడ డిగ్రీది నార్మల్ డిగ్రీ కంప్లీట్ అయింది. ఆల్సో ఇంకా నాది భరతనాట్యంలో కూడా డిగ్రీ అయింది. కర్ణాటక సంగీతం డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. అండ్ ఆల్సో నాకు ప్యాషన్గా డబ్బింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నా మెడికల్లో నా ప్రొఫెషనల్కి వచ్చేస్తే ఐఎమ్ సైకాట్రిస్ట్. సో దట్ అయిపోయింది. ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీలో. ఓకే. అక్కడ కూడా నా ప్రొఫెసర్స్ అండ్ మా స్కాలర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు విత్ మై ఫ్రెండ్స్. ఓకే. ఇంకా వీటన్నిటికంటే నా సిస్టర్స్ మహాలక్ష్మి అండ్ రేణు అని అమ్మ నన్ను సపోర్ట్ చేసినంత చేస్తారు. ఓకే. ఇంకా ఆల్సో ఇంకా వీటన్నిటికంటే ఎక్కువగా జనాలు ఏమనుకుంటున్నా పట్టించుకోకు అని నాకు అభి అని ఒక ఫ్రెండ్ ఉంటారు. తను చెప్తూ ఉంటాడు. నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు అంత పాజిటివ్ వేలో మీరు రెస్పాండ్ అవుతారు కదా, అంటే అది ఎలా మీకు ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది? ఎందుకంటే నేను నెగిటివ్గా ఏది తీసుకోను, నెగిటివ్గా ఎవరికి మాట్లాడను కాబట్టి నాకు అనిపించినంత పాజిటివ్గానే ఉంటుంది. కొన్నిసార్లు చాలా సీరియస్గా తీసుకుంటా. మేబీ ఫేక్ పర్సనల్గా డిఎం చేసి తిట్టేస్తా. ఓకే. ఇంకా డిఎం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఎందుకులే అని. సో ఇతను నెక్స్ట్ మినిట్ డిలీట్ చేస్తాడు. హలో, ఫోన్ కట్ చేసినవేంద్రా? సాయి పల్లవి గారితో మాట్లాడిద్దామంటే ఫోన్ కట్ చేసిన ఎందుకు? ఒకసారి మాట్లాడు, మేడం ఉన్నారు, మాట్లాడు. హలో, వినిపిస్తుందా? మీ పేరు చెప్పలేదు. నా పేరు అఖిల్ మ్యామ్. అఖిల్, ఐఎమ్ సాయి పల్లవి. హాయ్ మ్యామ్, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ మ్యామ్. మీకు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటా. అవునా? మీరు చాలా న్యాచురల్ గా ఉంటారు. నాకు చాలా ఇష్టం మ్యామ్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. యా మ్యామ్. రీసెంట్ గా మీ సిస్టర్ కి కూడా మ్యారేజ్ అయింది. నేను మీ అప్డేట్స్ అన్ని చూస్తూ ఉంటాను. ఓ రియల్లీ? యా మ్యామ్. అండ్ నెక్స్ట్ లో మాది తండేల్ మూవీ ప్రమోషన్ కూడా జరుగుతుంది నాగ చైతన్య గారితో. ఆల్సో ఆ మూవీ నెక్స్ట్ సూన్ మంత్స్ లో రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూస్తారు, సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. తప్పకుండా మ్యామ్, తప్పకుండా. ఓకే. అండ్ మీ వాళ్ళు చెప్పారు మీరు ఫ్యాన్ అని, అందుకే నేను జస్ట్ మేము షూట్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఇచ్చాను, అందుకని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మ్యామ్, మా బ్రదర్ ది మ్యారేజ్, మీ తరపు నుండి ఒక స్మాల్ విషెస్ ప్లీజ్. అలా ఏం లేదు, యాక్చువల్లీ ఐ మీన్ షూట్, ఐ డిడ్ంట్ డూ దట్ లైక్ దట్. ఓకే ఓకే ఫైన్. ఓకే, మీకోసం నేను డైలాగ్ చెప్తాను. యా ప్లీజ్ మ్యామ్. దట్స్ యువర్ చాయిస్ వాట్స్ అని. ఓకే మ్యామ్. ఏ మూవీ ఇది చెప్పాలి? మూవీలో. పేద మూవీనా? యా. నేను పోను, నేను ఏడికి పోను, ఏడనే ఉంటా. నేను నీకు ముందే చెప్పిన కదా, నేను నీ కొడుకు లెక్క. అయినా ఏంటి నాన్న ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వాలనా? ఇది చాలా డోకా. యా దట్ వన్. అండ్ ఇట్లే చెప్పినా, ఇట్లే అడిగినా, నువ్వు నేను ఒకే తీరు అడిగిన కదే చెప్పు. యా దట్. యా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, యువర్ వాల్యుబుల్ టైమ్ లిటరలీ. థ్యాంక్ యూ. అండ్ ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇట్స్ ఓకే అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ అండ్ నైస్ డే. ఓకే, మరి మీ ఫోన్ ఇస్తున్నాను. సరే, థ్యాంక్ యూ. ఇంకొక కాల్ తీసుకుందాము. నార్మల్గా జనరల్గా నేను కూడా యాక్టింగ్ చేస్తా, నన్ను ఎవరైనా సెలబ్రిటీని కలిపియమంటాడు. సో తనకు కాల్ చేసి మాట్లాడదు. హలో చిందు, ఇగో మేడం పక్కనే ఉన్నారు, ఎక్కువసేపు మాట్లాడకు, నేను ఇలా రిక్వెస్ట్ చేసి తను మాట్లాడతారట అనేసి అడిగాను అనమాట. మేడం మా వాడు మాట్లాడతారంట. హలో. హలో. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, బాగున్నారా? బాగున్నాం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. అవునా? యాక్చువల్లీ ఐ మీన్ షూట్ ఇన్ అన్నపూర్ణ. ఓకే మేడం. అలా అని మీ యాంకర్ వచ్చారు. ఓకే మేడం. హీస్ ఎన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ. మా వాళ్ళు ఫ్యాన్ ఉన్న మాట్లాడించమని అడుగుతున్నారు అని చెప్పారు, సో అందుకని మాట్లాడుతున్నా. ఏంటి చెప్పండి. ఏమో చెప్తున్నారు కదా. ఓకే. అండ్ మా తండేల్ మూవీ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మీరు అందరూ మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. హలో. అదే మా తండేల్ మూవీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో రిలీజ్ అవుతుంది.
మీ అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. ఫ్యామిలీ మొత్తం చూస్తాంలేండి. అలాగే సార్, థ్యాంక్ యూ ఫర్ ద నైస్ టు టాకింగ్ విత్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఆర్టిస్ట్ అవకాశం అడుగుతాను మేడంని. అడగలేదు మేడం, ఫస్ట్ టైం మాట్లాడాం. సరే సరే, చాలా మంచి వాయిస్ వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు స్టూడియో. చాలా వాయిస్ చూపించారు. మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి నాకు. డెఫినెట్గా మేబీ ఫ్యూచర్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఆద్య. థ్యాంక్ యూ.